Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం. అలాగే మీ పర్సన్ తన ఆలోచనలో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద, అండ్ మీకోసం అండ్ మీ రిలేషన్ కోసం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ అనేది కూడా చూద్దాం. ఓకేనా? జై శివశక్తి, జై మహాకాళి, మమ్మ పాప ప్లీజ్ గైడ్ చేయండి. గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లిస్ట్ క్లారిటీస్. యూనివర్స్, ఏంజల్స్, డివైన్ స్పిరిట్ గైడ్స్ అండ్ మాస్టర్ గైడ్స్, యాన్సిస్టర్స్ ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లిస్ట్ క్లారిటీస్. ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఎవరికైతే రిజనేట్ కావట్లేదో ఆ వీడియోస్ని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోండి రీడింగ్ గురించి. బట్ ఫ్రీ రీడింగ్స్ లేవండి, అన్నీ పెయిడ్ రీడింగ్సే. ఓకేనా? ఓకే, సో ప్రజెంట్ ఓకే, ఇంకొక మాట, ప్రతి ఒక్కరూ వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియో చూడండి. ఓకే, వీడియో చూసిన తర్వాత యూనివర్స్కి అండ్ శివశక్తికి గ్రాటిట్యూడ్ తెలపండి. ఓకేనా? ఓకే అండి. జై శివశక్తి. పాప ప్లీజ్ గైడ్ చేయండి పాప. నా యువర్స్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నా యువర్స్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి శివయ్య, ప్లీజ్ గైడ్ చేయండి మమ్మ పాప. జై మహాకాళి, ప్లీజ్ మమ్మ, ప్లీజ్ పాప, ప్లీజ్ గైడ్ చేయండి. ప్రజెంట్ సిచ్యువేషన్, నా యువర్స్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి పాప? ప్రజెంట్ సిచ్యువేషన్, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ద ఓవరాల్ ఎనర్జీ కూడా తీసుకుందాం. లాస్ట్ వన్, బ్రేక్ త్రూ, ఓవరాల్ ఎనర్జీ, జస్టిస్ కార్డ్ అనమాట. ఓకే, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఫస్ట్గా, ఓ మై గాడ్, పాలిటిక్స్, సౌరవ్, లోన్లీనెస్, ఎనర్జీ చూడండి ఎలా ఉందో, సౌరో అండ్ లోన్లీనెస్, నో నథింగ్నెస్. ఓకే, ద మాస్టర్, స్ట్రెస్, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, ordinariness, లాస్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్, బ్రేక్ త్రూ. కొంచెం కార్డ్స్ నీట్ జరుపుతాం. జై శివశక్తి. ఓకే, పాలిటిక్స్, sorrow, loneliness, no nothingness, stress and ordinariness, the master and breakthrough. పాలిటిక్స్ క్లారిఫికేషన్ చేద్దాం. గివ్ మీ క్లారిఫికేషన్. పాలిటిక్స్, గివ్ మీ క్లారిఫికేషన్. పాలిటిక్స్. Okay, innocence. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్ చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మీ పర్సన్తో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే మీ పర్సన్ మోసపోతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మీ పర్సన్ దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నారు, చాలా అబద్ధాలు చెప్తున్నారు, చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, చాలా మోసపోతున్నారు మీ పర్సన్ అక్కడ.
చాలా మైండ్ గేమ్స్ జరుగుతున్నాయి, చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి. మీ పర్సన్ తెలియకుండా ఫ్యామిలీ మెంబర్స్ చాలా పాలిటిక్స్ ఆడుతున్నారు మీ పర్సన్తో. మీ పర్సన్ ఫ్యామిలీ విషయంలో తను చాలా సెన్సిటివ్. ఫ్యామిలీ విషయంలో మీ పర్సన్ చాలా సెన్సిటివ్. ఫ్యామిలీకి ఎలాంటి హాని జరగకూడదు, ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఫ్యామిలీ విషయంలో మాత్రం మీ పర్సన్ చాలా సెన్సిటివ్. బట్ ఆ అమాయకత్వంతోనే ఫ్యామిలీ మైండ్ గేమ్ ఆడేస్తుంది మీ పర్సన్తో. చాలా మైండ్ గేమ్ ఆడుతుంది, చాలా పాలిటిక్స్ చేస్తుంది మీ పర్సన్ విషయంలో, చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది. బట్ అయినా సరే ఎంత మ్యానిపులేటింగ్ చేసినా, ఎంత పాలిటిక్స్ ఆడినా, ఇప్పుడు మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారంటే తన ఇన్నర్ వాయిస్ వినాలనుకుంటున్నారు. ఎవరైతే తన లైఫ్లో మైండ్ గేమ్స్ ఆడుతున్నారో, పాలిటిక్స్ చేస్తున్నారో, తన అమాయకత్వంతో ఆడుకుంటున్నారు. అమాయకత్వం అంటే సెన్సిటివ్. ఎక్కడ మీ పర్సన్ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని ఫ్యామిలీ విషయంలో చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారన్నమాట. మీ పర్సన్ ఫ్యామిలీకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారని అర్థం. ఇక్కడ తన ఇన్నోసెన్స్, ఎక్కడ ఫ్యామిలీ విషయంలో తను చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఫ్యామిలీ విషయంలో తనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, నా వల్ల కూడా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, నా వల్ల కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు హర్ట్ అవ్వకూడదు, అలా సెన్సిటివ్గా ఆలోచిస్తారనమాట ఫ్యామిలీ విషయంలో మీ పర్సన్. బట్ ఇక్కడ ఫ్యామిలీ ఏం చేస్తుంది, మీ పర్సన్ విషయంలో మైండ్ గేమ్స్ ఆడుతుంది, పాలిటిక్స్ ఆడుతుంది, మ్యానిపులేటింగ్ చేస్తుంది. బట్ ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ, అసలు తన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది, తన లైఫ్లో తన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది, తన ఇన్నర్ గైడెన్స్ ఏంటి తన లైఫ్లో. ఏ రకంగా నాతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, ఏ రకంగా నాతో పాలిటిక్స్ చేస్తున్నారు అనేది వినాలనుకుంటున్నారు మీ పర్సన్. చాలా చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు, చాలా చాలా వరీ అవుతున్నారు మీ పర్సన్. చాలా అంటే చాలా వరీ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, వరీ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఎనర్జీ అసలు ఏం బాగాలేదు మీ పర్సన్ది. వరీ అవుతున్నారు, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. అసలు నో నథింగ్నెస్. తన లైఫ్లో ఏం జరుగుతుందో ఏమి అర్థం కావట్లేదు. ఒక చీకటిగా ఉంది తన లైఫ్ అంతా. నో నథింగ్నెస్. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సౌరో క్లారిఫికేషన్ శివయ్య. సౌరో క్లారిఫికేషన్. loneliness clarification. No nothingness clarification. సౌరో క్లారిఫికేషన్ చూద్దాం. మీ పర్సన్ ఎందుకు ఇంత వరీ అవుతున్నారు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్. డెఫినెట్గా క్రియేటివిటీ, ద ఎంప్రెస్. మీ పర్సన్ మీ విషయంలో మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే తను లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, చాలా వరీ అవుతున్నారు, సాడ్ ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ చూస్తేనేమో తనతో మైండ్ గేమ్స్ ఆడుతుంది, పాలిటిక్స్ చేస్తుంది, మ్యానిపులేటింగ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీ విషయంలో తను సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఫియర్ ఎనర్జీలో ఉన్నారనమాట కొంచెం. సో దానివల్ల కూడా. బట్ తన లైఫ్లో తను ఎలా ఉన్నారు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు ఇంత వరీ అవుతున్నారు, ఎందుకు ఫియర్ ఎనర్జీలో ఉన్నారు, తన లైఫ్లో ఏం జరుగుతుంది, ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. తన బాధని, తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని, తన సాడ్నెస్ని, తన వరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. తను ఎందుకు భయపడుతున్నారు, ఏ సిచ్యువేషన్లో భయపడుతున్నారు, ఎందుకు మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు, ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, తనలో భయం ఏంటి, ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. చాలా వరీ అవుతున్నారండి. ఎనర్జీ పరంగా అయితే మీ పర్సన్ చాలా వరీ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు కూడా. ఫియర్ ఎనర్జీలో ఉన్నారు తను. ఓకే, అండ్ లోన్లీనెస్ క్లారిఫికేషన్ పాపా. బియాండ్ ఇల్యూషన్స్ అండ్ ద ఎంపరర్. Beyond illusions clarification, Papa. Beyond illusions clarification. Yes.
ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఇల్యూషన్స్ని క్రియేట్ చేస్తున్నారో ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉండొచ్చు. కాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్, స్టేటస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ డిఫరెన్సెస్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి, ఇల్యూషన్స్ని క్రియేట్ చేస్తున్నారు. నువ్వు ఈ పర్సన్ని పెళ్లి చేసుకుంటే, ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇస్తే నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సొసైటీ నుంచి, రిలేటివ్స్ నుంచి, అందరి నుంచి నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తనలో భయాన్ని నింపుతున్నారు, ఈ పర్సన్లో భయాన్ని నింపుతున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ లోన్లీనెస్లో మీ పర్సన్ స్పిరిచువల్ అవేకరింగ్ జరుగుతుంది. మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఒంటరితనంలో తను ఇగో ఒక డివైన్ లైట్ కనిపిస్తుంది చూసారా, ఈ లైట్కి చేరుకోవాలనుకుంటున్నారు. తను డివైన్ లైట్ అంటే స్పిరిచువల్ అవేకరింగ్ జరుగుతుంది మీ పర్సన్కి. ఈ స్పిరిచువల్ అవేకరింగ్లో తనకి డివైన్ స్ట్రెంగ్త్ వస్తుంది డెఫినెట్గా. ఓకే, ఏదైతే మీ రిలేషన్ పరంగా ఇల్యూషన్స్ని క్రియేట్ చేస్తున్నారో, ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నారో, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారో, సపరేషన్ని క్రియేట్ చేస్తున్నారో థర్డ్ పర్సన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ ఏదైతే మీ రిలేషన్లో ఇల్యూషన్స్ క్రియేట్ అయినాయో, మీ పర్సన్ పాస్ట్లో తన ఈగోతో, యాటిట్యూడ్తో మీ విషయంలో చేసిన తప్పునే కానీ, మీ విషయంలో చేసిన పొరపాటులే కానీ, మీ విషయంలో తను తీసుకున్న ఫర్ గ్రాంటెడే కానీ, మిమ్మల్ని చాలా ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు. పాస్ట్లో చాలా ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు, చాలా ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు, చాలా ఈగోతో, యాటిట్యూడ్తో బిహేవ్ చేశారు పాస్ట్లో. సో ఈ రిలేషన్లో ఏ రకమైన ఇల్యూషన్స్ అయితే ఉన్నాయో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఇల్యూషన్స్ని, ఏదైతే బర్డెని క్రియేట్ చేస్తున్నారో మీ పర్సన్ మీద ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ ద ఎంపరర్ పొజిషన్లోకి వచ్చి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. లెట్టింగ్ గో, రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు, వదిలిపెట్టేయాలనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్స్ని, ఈ ఇల్యూషన్స్ని, ఈ ప్రాబ్లమ్స్ని, వాళ్ళు చేసే మ్యానిపులేటింగ్ మాటల్ని, ఏదైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో దట్ ఈస్ ద కర్మబంధం కూడా, జడ్జిమెంట్ కర్మబంధం కార్డు కూడా వస్తుంది. సో ద ఎంపరర్ పొజిషన్లోకి వచ్చి మీ పర్సన్ ఈ ఇల్యూషన్స్ని పూర్తిగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు, లెట్టింగ్ గో చేసేయాలనుకుంటున్నారు. ఈ ఇల్యూషన్స్ మీ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం, మీ ఇద్దరి మధ్యన సపరేషన్ క్రియేట్ చేయటం, మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ని ఎత్తి చూపించటం, అండ్ సొసైటీ ఫియర్ నింపటం, రిలేటివ్స్ ఫియర్ నింపటం, ఫ్యామిలీ ఫియర్ నింపటం, రెస్పాన్సిబిలిటీస్ని తెలియచేయటం, విపరీతమైన బర్డెని క్రియేట్ చేయటం తన మీద. సో ఈ అన్నిటిని మీ పర్సన్ ఎంపరర్ పొజిషన్లోకి వచ్చి పూర్తిగా లెట్టింగ్ గో చేసేయాలనుకుంటున్నారు, రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు. ఈ ఇల్యూషన్స్ నుంచి తను బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. ఈ లోన్లీనెస్లో మీ పర్సన్ అవేకనింగ్ జరుగుతుంది, స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్లో తను వస్తారు డెఫినెట్గా. ద ఎంపరర్ పొజిషన్లోకి వస్తారు, ద పవర్లోకి వస్తారు. ఆ పవర్లోకి వచ్చి మీ పర్సన్ ఏదైతే ఎవరైతే ఈ రిలేషన్ పరంగా ఇల్యూషన్స్ని క్రియేట్ చేస్తున్నారు, బియాండ్ ఇల్యూషన్స్ని క్రియేట్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా లెటింగ్ వచ్చేస్తారు, వదిలిపెట్టేస్తారు, రిలీజ్ చేసి పడేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ నో నథింగ్నెస్. ఓకే, మీరు లేని తన జీవితం చీకటమయమండి, చీకటి ప్రపంచం అంతే. మీరు లేని తన జీవితం చీకటి ప్రపంచం, శూన్యంతో సమానం. ఓకేనా, మీరు లేని తన జీవితం ఒక శూన్యంతో సమానం. నో నథింగ్నెస్. ఇక్కడ ఏమైనా ఉందా? ఒక చీకటి తప్ప. ఇక్కడ ఏమైనా పిక్ ఉందా? ఇక్కడ ఏమైనా ఫోటో కనిపిస్తుంది మీకు? ఏముంది ఇక్కడ? బ్లాక్, మొత్తం బ్లైండ్నెస్. మీరు లేని తన జీవితం ఒక శూన్యంతో సమానం అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. చూడండి, మీ ఫొటోస్ని చూస్తారు మీ పర్సన్, మీ బ్యూటీకి అట్రాక్ట్ అవుతున్నారు. మీ ఫొటోస్ చూస్తారు, మీ ఫోటో చూసి బాధపడుతున్నారు మీ పర్సన్, మీ ఫొటోస్ని చూసి మిస్ అవుతున్నారు మీ పర్సన్. మీ బ్యూటీకి చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్. మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, చాలా అంటే చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. మీరు తనకి ఒక అబండెన్స్ అండి, మీ పర్సన్కి ఒక అబండెన్స్. మీ వల్ల తను చాలా హ్యాపీగా ఉంటారు, చాలా హీల్ అవుతారు. ఒక లక్కీ చామ్ అనమాట మీరు మీ పర్సన్కి. మీ తోడు తనకి అవసరం. మీ వాయిస్తో తనని హీల్ చేయగలరు, మీ మాటలతో తనని హీల్ చేయగలరు, మీ ప్రేమతో తనని హీల్ చేయగలరు. మీ తోడు కావాలి, మీ ఎమోషనల్ బాండింగ్ కావాలి, మీ కేరింగ్ కావాలి, మీ ప్రేమ కావాలి మీ పర్సన్కి.
మీరు లేని తన జీవితం ఇక్కడ ఏమైంది, శూన్యంతో సమానమైంది. సో మీ పర్సన్ ఈ శూన్యంలో మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మిమ్మల్ని తలుచుకుని బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, సాడ్ ఫీల్ అవుతున్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. మీ పిక్స్ చూస్తున్నారు, మీ ఫొటోస్ చూస్తున్నారు, మీ బ్యూటీకి అట్రాక్ట్ అవుతున్నారు. మీ పర్సన్ పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి అబండెన్స్ నా చేజారి వెళ్ళిపోతుందేమో అని పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి నా అబండెన్స్ అంటే మీరే తన అబండెన్స్. ఇలాంటి పర్సన్, ఇంత అన్కండిషనల్ లవ్ చూపించే పర్సన్, ఇంత కేర్ తీసుకునే పర్సన్, ఇంత బ్యూటీగా ఉన్న పర్సన్ నా చేజారి వెళ్ళిపోతుందేమో అని తను పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. మీరు తన అబండెన్స్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని తను లైఫ్లో నుంచి వెళ్ళనీయకుండా చూసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ప్లస్ క్లారిఫికేషన్. ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు నా యోస్ పర్సన్ పాప? ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు శివయ్య? ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? ఆర్డినరీనెస్ క్లారిఫికేషన్ పాప, ఆర్డినరీనెస్ క్లారిఫికేషన్ శివయ్య. ఆర్డినరీనెస్, the master clarification, breakthrough clarification papa, breakthrough clarification. ఓకే ఒక మాట చెప్తాను మీకు. రీడింగ్ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఒకసారిగా అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, క్లారిటీగా మీకు అర్థం చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుంది డెఫినెట్గా. ఒకసారి చెప్పగానే చాలామందికి అర్థమవుతుంది, బట్ ఎవరికైనా ఇంకా అర్థం కావట్లేదంటే ఇంకొకసారి చూడండి. ఓకేనా? ఎందుకు మీ పర్సన్ ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? ఓకే, ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ పర్సన్ ఎనర్జీ. మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే మీ పర్సన్ ఎప్పటికీ స్ట్రెంగ్త్లోకి రారు. మీ పర్సన్ ఎనర్జీ ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది? ఎక్కడైతే తను స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో, ఎక్కడైతే తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారో, ఏ ఇల్యూషన్స్కి అయితే మీ పర్సన్ భయపడి యాక్షన్ తీసుకోలేకపోతున్నారో ఆ సిచ్యువేషన్లోనే మీ పర్సన్కి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ భయం హీల్ అయిపోతుంది. ఓకే, ఆ ఇల్యూషన్స్ని కూడా కేర్ చేయరు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని కూడా కేర్ చేయరు. ఎవరైతే మ్యానిపులేటింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా లెక్క చేయరు మీ పర్సన్. అంత ధైర్యంలోకి వస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి. ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ పూర్తిగా రీబర్త్ అవుతుంది. మీ పర్సన్ ఎనర్జీ మొత్తం రీబర్త్, ఎనర్జీ మొత్తం రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ పవర్లోకి వస్తారు మీ పర్సన్ అప్పుడు. సో ఇక్కడ మీ పర్సన్ ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే ద డెవిల్ ఎనర్జీ, కండిషన్స్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో. ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ, టాక్సిక్ ఎనర్జీ తనకి కండిషన్స్ పెడుతున్నారు. నువ్వు కానీ మా మాట వినపోతే నువ్వు మా ఫ్యామిలీలోకి రావడానికి వీల్లేదు. ఇంకా మాతో నీకు ఏ సంబంధం ఉండదు. నువ్వు మేము చెప్పిన మాట వినాలి, మేము చెప్పిన సంబంధం చేసుకోవాలి. ఇలా నువ్వు చేయకపోతే ఇంకా మాతో నీకు ఏ సంబంధం ఉండదు. ఈ రోజుతో నువ్వు మమ్మల్ని వదిలేసుకోవాలి, మాకు నీకు ఇలాంటి రిలేషన్ ఉండదు. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కండిషన్స్ ఇక్కడ టాక్సిక్ ఎనర్జీ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ స్ట్రెస్ ఏంటి? ఇక్కడ ఎవరైతే తనని కండిషన్స్ పెడుతున్నారో, ఎవరైతే తనకి కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే తన లైఫ్తో మైండ్ గేమ్స్ ఆడుతున్నారో, పాలిటిక్స్ చేస్తున్నారో ఈ రిలేషన్ పరంగా, ఈ సిచ్యువేషన్ని ఎండ్ చేయడానికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎలా ఎండ్ చేయాలి ఈ సిచ్యువేషన్ని? ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలి? వీళ్ళేమో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కండిషన్స్ పెడుతున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి ఎలా రావాలి? ఈ సిచ్యువేషన్ నేను ఎలా ఎండ్ చేయాలి అనే విషయంలో తను ఆలోచించి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఈ టాక్సిక్ రిలేషన్ని ఎండ్ చేయడానికి తనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఆలోచన నుంచి ఏం చేస్తారు? ఇక్కడేమో చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కండిషన్స్ పెడుతున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఇది టాక్సిక్ ఎనర్జీ, డెవిలిష్ ఎనర్జీ. బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? ఏదైతే టాక్సిక్ ఎనర్జీ ఉందో, ఏదైతే కంట్రోల్ ఎనర్జీ ఉందో ఆ సిచ్యువేషన్ నేను ఎండ్ చేయాలంటే మీ పర్సన్కి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి, పవర్లోకి రావాలి. ఆల్రెడీ మీ పర్సన్ ఇక్కడ స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది. తనకి డెఫినెట్గా స్ట్రెంగ్త్ వస్తుంది, స్ట్రెంగ్త్లోకి వస్తారు, కరేజ్లోకి వస్తారు.
సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? టాక్సిక్ డెవిల్ ఎనర్జీ దగ్గర స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ తనని కంట్రోల్ చేస్తున్నారు, కండిషన్స్ పెడుతున్నారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఎందుకు స్ట్రెస్ అంటే, ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలి. ఎలా ఎండ్ చేయాలి? ఎండ్ చేయడానికి తనకి భయం వేస్తుంది. సో ఆ భయం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా హీల్ అయిపోతుంది. అప్పుడు పవర్లోకి వస్తారు, ఆ సిచ్యువేషన్ ఎండ్ చేస్తారు. అప్పుడు ఎండింగ్ కోరుకుంటున్నారు 100%. డెత్ కార్డ్ ఇది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే డెత్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. డెత్ మీనింగ్ మళ్ళీ రీబర్త్ కూడా. డెత్ అండ్ రీబర్త్. ఇప్పుడు ఈ డెవిల్ ఎనర్జీ ఎండ్ అయిపోవాలి ఇక్కడ, అండ్ మీ రిలేషన్లో రీబర్త్ అవ్వాలి. ఈ పర్సన్ ఎనర్జీ ఇది. అందుకే ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎలా ఈ టాక్సిక్ డెవిల్ ఎనర్జీని నేను ఎండ్ చేయాలి? ఈ టాక్సిక్ డెవిల్ ఎనర్జీని ఎండ్ చేయాలంటే తనకి స్ట్రెంగ్త్ కావాలి. సో స్ట్రెంగ్త్ డెఫినెట్గా వస్తుంది. ఆల్రెడీ మీ పర్సన్ ఎనర్జీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి. ఓకే, అండ్ ఆర్డినరీనెస్, మైండ్ అండ్ ద డ్రీమ్. మైండ్ క్లారిఫికేషన్. ఎంత ఆలోచిస్తున్నారో మీ గురించి. ప్రజెంట్ సిచ్యువేషన్ మీ రిలేషన్ చాలా జస్ట్ ఒక ఆర్డినరీనెస్లో నడుస్తుంది. ప్రజెంట్ అయితే మీ రిలేషను జస్ట్ ఒక ఆర్డినరీనెస్లో నడుస్తుంది. ఏదో ఉన్నామంటే ఉన్నాము, ఏదో ఎప్పుడో మాట్లాడుకున్నామంటే మాట్లాడుకున్నాం, ఆ సిచ్యువేషన్లో ఉంది. అండ్ ఇంకొకటి కూడా, మీ పర్సన్ ఇంకా ఫైనాన్షియల్ పరంగా వెల్ సెటిల్ కాకపోవటం వల్ల కూడా ఒక మీ రిలేషన్కి ప్రాబ్లం అనిపిస్తుంది. మీ పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండవచ్చు. తన కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఇంకా వెల్ సెటిల్ కాకపోవచ్చు. తను ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు తన లైఫ్లో. సో ఫైనాన్షియల్ పరంగా కూడా తన లైఫ్లో గ్రోత్ తీసుకురావాలనే ఆలోచనతో కూడా తన మైండ్ ఖరాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ తన మైండ్ చాలా చాలా ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇక్కడ తనకి కెరీర్ ఇష్యూస్ కూడా కనిపిస్తుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. మీ పర్సన్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. డే డ్రీమ్స్లో ఇమాజిన్ చేసుకోవడం అనమాట. మీతో మాట్లాడుతున్నట్టు, మిమ్మల్ని కలిసినట్టు, మిమ్మల్ని టచ్ చేస్తున్నట్టు, మిమ్మల్ని హక్ చేసుకుంటున్నట్టు, ఇలా ఇమాజిన్ చేసుకోవడం అనమాట. టూ మచ్గా మిస్ అవుతున్నారు. డే డ్రీమ్స్లో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. 100% మీ పర్సన్ డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలనేది మీ పర్సన్ ఆలోచన. ద లవర్స్ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు, కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. బట్ ఎలా ఇదంతా జరగాలి, ఎలా చెయ్యను ఇదంతా అని ఆలోచనతో తన మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నారు. ద లవర్స్ క్లారిఫికేషన్ పాప, ద లవర్స్ క్లారిఫికేషన్, ద లవర్స్ క్లారిఫికేషన్ శివయ్య, ద లవర్స్ క్లారిఫికేషన్. ఎస్, ఏది ఏమైనా సరే నా రిలేషన్లో చేంజ్ తీసుకురావాలి. ఏది ఏమైనా సరే మా ఇద్దరి మధ్యలో ఉన్న సపరేషన్ ఏం చేయాలి. ఎవరి వల్ల అయితే మా రిలేషన్లో మేము సపరేషన్లో ఉంటున్నామో, ఎవరైతే మా రిలేషన్ పరంగా ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్ అన్నిటిని నేను రిలీజ్ చేసేసి నా రిలేషన్లో నేను చేంజ్ తీసుకురావాలి. నా రిలేషన్లో నేను రీయూనియన్లోకి రావాలి. నా పర్సన్తో నేను ఈ రిలేషన్లో వర్క్ చేయాలి. మీ పర్సన్ ఆలోచనలు. వీలో ఫార్చ్యూన్ క్లారిఫికేషన్. ఎస్, మీ రిలేషన్ బ్యాలెన్స్లోకి రావాలన్నా, మీ రిలేషన్లో రీయూనియన్ జరగాలన్నా, ఎవరైతే తనని కంట్రోల్ చేస్తున్నారో ఆ కంట్రోల్ ఇష్యూస్ని మీ పర్సన్ రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మైండ్ ఖరాబ్ చేసుకునేది కూడా, మీ పర్సన్ స్ట్రెస్ ఫీల్ అయ్యేది కూడా ఈ కంట్రోల్ ఇష్యూస్ని, ఈ కండిషన్స్ని, ఈ డెవిలిష్ ఎనర్జీని రిలీజ్ చేయాలని. ఎక్కడైతే మీ పర్సన్ టాక్సిక్ రిలేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారో, టాక్సిక్ డెవిల్ ఎనర్జీ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారో, ఎవరైతే తనకి కండిషన్స్ పెడుతున్నారో, కంట్రోల్ చేస్తున్నారో, వారి నుంచి మీ పర్సన్ రిలీజ్ అయిపోవాలని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మీతో రీయూనియన్లోకి రావాలని, మీ రిలేషన్లో వర్క్ చేయాలని, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని. బట్ మీ పర్సన్ బాధల్లా ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సన్తో నేను కలిసి హ్యాపీగా బతకాలన్నా, నా పర్సన్తో రీయూనియన్ అవ్వాలన్నా, నా పర్సన్తో కమిట్మెంట్ ఇవ్వాలన్నా, నేను ఏదైతే కంట్రోల్ ఎనర్జీలో ఉన్నానో ఆ సిచ్యువేషన్ నుంచి నేను వాక్ అవే చేసేయాలి. ఆ సిచ్యువేషన్ పూర్తిగా రిలీజ్ చేసేయాలి నా లైఫ్లో నుంచి. ఇది మీ పర్సన్ ఆలోచన. ఇలా ఆలోచించి ఎంతసేపు ఆలోచిస్తారు? యాక్షన్ మూడ్లోకి రాకుండా. యాక్షన్ మూడ్లోకి రావడానికి మీ పర్సన్ ప్రాబ్లం ఏంటి అంటే భయం.
ఈ భయం వల్లే యాక్షన్ మోడ్లోకి రావట్లేదు. ఆ భయం మీదే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ ద మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం ఏం చేస్తున్నారు ప్లాన్. చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారండి. చాలా అంటే చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్. మూమెంట్ టు మూమెంట్ క్లారిఫికేషన్, మూమెంట్ టు మూమెంట్ క్లారిఫికేషన్ పాప, మూమెంట్ టు మూమెంట్ క్లారిఫికేషన్, మూమెంట్ టు మూమెంట్ క్లారిఫికేషన్, మూమెంట్ టు మూమెంట్ స్లోయింగ్ డౌన్ క్లారిఫికేషన్ చేస్తుంది. ఎక్కడి నుంచి స్లోయింగ్ డౌన్ క్లారిఫికేషన్, స్లోయింగ్ డౌన్ క్లారిఫికేషన్. మీ పర్సన్ ఇంకా ఆలోచనలోనే ఉన్నారు, ఇంకా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు, ఇంకా ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. టూ సిచ్యువేషన్లో జగ్లింగ్ చేస్తున్నారు కదా. ప్లాన్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని అనుకుంటున్నారు, కానీ ఈ స్పీడ్ యాక్షన్ లేదు, ఇంకా స్లో యాక్షన్లోనే ఉన్నారు. మూమెంట్ టు మూమెంట్ స్టెప్ బై స్టెప్ బయటకు రావాలనుకుంటున్నారు, కానీ స్టెప్ బై స్టెప్ బయటకు రావాలనే ఆలోచన తప్ప ఒక స్పీడ్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్. బ్రేక్ త్రూ క్లారిఫికేషన్. వావ్, డోంట్ వరీ అండి, బ్రేక్ త్రూ చూడండి. డెఫినెట్గా మీ పర్సన్ మీకు జస్టిస్ని ఇచ్చి తీరుతారు. మీ రిలేషన్లో మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుంది, మీ రిలేషన్లో సక్సెస్ అండ్ విక్టరీ వస్తుంది. డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ డెఫినెట్గా కొంచెం లేట్ అండి, కొంచెం అంటే కొంచెం లేట్, కొంచెం అంటే కొంచెం టైం పట్టిద్ది. మీ పర్సన్ డెఫినెట్గా ఈ సిచ్యువేషన్స్ నుంచి ఒక్కవే చేయాలనుకుంటున్నారు. ఏదైతే టూ సిచ్యువేషన్లో జబ్బులు చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఐసోలేషన్లో ఉన్నారండి. అంటే ఈ టూ సిచ్యువేషన్లో తను ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారు, ఎమోషనల్గా బాధపడుతున్నారు అనమాట. బట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. స్లో ఎనర్జీ అనమాట. బట్ డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీకు జస్టిస్ని ఇచ్చి తీరుతారు. డెఫినెట్గా ఇక్కడ మీకు బ్రేక్ త్రూ, ఇక్కడ జస్టిస్ని ఇచ్చి తీరుతారు మీ రిలేషన్లో మీ పర్సన్. ఇక్కడ చూడండి, మ్యారేజ్ ఇక్కడ డెఫినెట్గా మ్యారేజ్ జరుగుతుంది ఇక్కడ డెఫినెట్గా మీకు. అండ్ ఈ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ వస్తుంది డెఫినెట్గా. ఓకే, సో ఇదండి మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్. బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఓకే, డెఫినెట్గా మీకు జస్టిస్ వస్తుంది అండ్ కమిట్మెంట్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. ఓకేనా. కాకపోతే యాక్షన్ మోడ్ అనేది మీ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా స్ట్రెంత్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ అనేది డెఫినెట్గా తీసుకుంటారు. కొంచెం ఇక్కడైతే మీ పర్సన్ చాలా ప్లాన్ అయితే చేస్తున్నారు, కానీ ఇంకా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు, ఇంకా ఎమోషనల్ అవుతున్నారు. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఇంకా ముందుకు రావట్లా, ఇంకా స్లో ప్రాసెస్లోనే ఉంది యాక్షన్ అనేది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను పూర్తిగా స్ట్రెంత్లోకి రానివ్వండి. డెఫినెట్గా స్ట్రెంత్లోకి వచ్చిన తర్వాత తను డెఫినెట్గా మీకోసం, మీ రిలేషన్ కోసం యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటారు. ఆల్రెడీ స్లో మూమెంట్ అంటే స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తున్నారు. ఓకే, డెఫినెట్గా కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఈ రిలేషన్లో విక్టరీ అనేది డెఫినెట్గా తీసుకొస్తారు. విక్టరీ అండ్ సక్సెస్ మీకు జస్టిస్ని ఇస్తారండి మీ పర్సన్. కొంచెం టైం పడుతుంది. ఓకే.